వెంకటేశ్వర సుప్రభాతంలో మనం తర్వాత శ్లోకాన్ని చూసుకుంటూ వెళ్దాము. మాతః సమస్త జగతాం మధు కైటభ అరేః వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని శ్రిత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. మనము ఇంతకు ముందు నాలో ఆత్మారామత్వం మేల్కోవాలి అని కోరుకున్నాక అందుకు నాలో త్రికరణాలన్నింటినీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ విధంగా శుద్ధమైన అంతఃకరణంలో ఆత్మజ్ఞానం కలగాలని కోరుకుంటూ ఉన్న శ్లోకం ఇది. మాత కావాలి మనకు. మాత అంటే కొలమానం వేసేది అని అర్థము. ఇక్కడ చెప్పుకున్న త్రిపుటులు 3 కాలాలు, 3 అవస్థలు, 3 శరీరాలు, 3 తాపాలు మొదలుగా కలిగిన ఎన్నో త్రిపుటులుంటాయి. తాపత్రయాలు, త్రిలోకాలు, త్రికాలాలు, దేహత్రయాలు, అవస్థాత్రయాలు మొదలైనవి. వీటిని జ్ఞాన వైరాగ్యాలతో శుద్ధి చేస్తూ అందుకు కావలసిన జ్ఞానము, గోవిందము, కమలాకాంతము, గరుడధ్వజం కావాలని కోరుకున్న తర్వాత ఇప్పుడు ఆ విధంగా శుద్ధి అయిన అంతఃకరణంలో మళ్ళీ ఇంకొక రకమైన త్రిపుటులు కావాలని కోరుకుంటున్నాము. ఈ త్రిపుటులేవి అంటే మాత, మానము, మేయము, ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అని ఈ విధంగా ఉంటాయి ఈసారి. అందులో ప్రమాత అంటే కొలుస్తూ ఉన్నదేదో అది ప్రమాత. ప్రమాణము అంటే దేని చేత కొలుస్తూ ఉన్నామో అది ప్రమాణము. దేన్ని కొలుస్తూ ఉన్నామో అది ప్రమేయము. ఈ ప్రమాణమేది మనకు అంటే జ్ఞానమే ప్రమాణం అవ్వవలసి ఉన్నది. కాబట్టి జ్ఞాత అంటే తెలుసుకుంటూ ఉన్నవాడు జ్ఞానం అన్న ప్రమాణంతో ఆ జ్ఞేయమైన తెలియదగిన వస్తువును తెలుసుకుంటూ ఉంటాడు. ఆ తెలియదగిన వస్తువేమి మనకు ఆత్మతత్వము, ఆత్మారామత్వము. ఇప్పుడు ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునేందుకు కావలసిన ప్రమాణము దేనివల్ల కలుగుతుందో ఆ జ్ఞానము మనకు కావాలి. అందుకని మనలోని సాధకుణ్ణి మేల్కొలుపుతూ అందుకు కావలసిన ఆత్మజ్ఞానం కావాలని కోరుకుంటూ ఉన్నాము. ఆత్మజ్ఞానము మొత్తము జగత్తును కొలిచి దాన్ని దాటాలి. ఎందుకు అంటే మొత్తం జగత్తంతా, సమస్త జగత్తంతా, విశ్వమంతా ఒక్క పాదమే. అంత దూరం మనము జ్ఞానంగా వ్యాపించిన తర్వాత ఇంక దాన్ని దాటితేనే గాని అంతా అయి ఉన్న తత్వాన్ని తెలుసుకోలేము. అందుకని సమస్త జగత్తును మానం వేసే కొలమానము, కొలిచేందుకు కావలసిన జ్ఞానము, ఆత్మజ్ఞానము నాలో మేల్కోవాలని కోరుకుంటూ ఉన్నాము. అదెప్పుడు కలుగుతుంది అంటే మధువులు, కైటభాలు నా మనస్సులో లేకుండా పోయిన తర్వాత. మధువులంటే మమకారాలు, రాగాలు. కైటభాలంటే ద్వేషాలు. రాగద్వేషాలు నాకు అరులు, శత్రువులు అని తెలుసుకున్న ఏ వక్షమున్నదో, హృదయమున్నదో మనసు, అటువంటి మనసులో విహరిస్తూ ఉంటుంది ఈ జ్ఞానము. ఆత్మజ్ఞానము, దాన్నే బ్రహ్మ విద్య అని, బ్రాహ్మి అని పిలుస్తాము. అటువంటి బ్రహ్మ విద్య, ఆ ఆత్మ జ్ఞానము ఏ హృదయంలోనైతే, ఏ మనసులోనైతే మధు కైటభాలు, రాగద్వేషాలు, కామక్రోధాలు లేకుండా ఉంటాయో అటువంటి హృదయాల్లో తెలుస్తూ ఉంటుంది. అది ఏ విధంగా తెలుస్తుంది అంటే ఆ ఆత్మజ్ఞానము మనోహరము. ఇంతవరకు ప్రపంచము మన మనసులను హరిస్తూ ఉంటుంది. హిరణ్మయమై బంగారంలాగా మిలమిలా మెరుస్తూ ప్రపంచం మనల్ని అటువైపుకి హరిస్తుంది, లాక్కుపోతూ ఉంటుంది.
అయితే ఎప్పుడైతే నాలో రాగద్వేషాలు, ప్రాపంచికమైన రాగద్వేషాలు నశిస్తూ ఉన్నాయో, అప్పుడు నా మనస్సు నిర్మలమవుతూ, స్వచ్ఛమవుతూ, శుద్ధమవుతూ ఉన్నదో, అటువంటి స్థితిలో నా మనసుని హరించేది ఈ ఆత్మజ్ఞానము. అది దివ్యమైన మూర్తిగా, ప్రకాశిస్తూ ఉన్న మూర్తిగా, జ్యోతిస్వరూపంగా తెలుస్తూ ఉంటుంది. ఈ మనసుని హరించే జ్ఞానము 2 విధాలుగా ఉంటుంది. అది శ్రీ అయి ఉంటుంది. ఈ శ్రీ ప్రాపంచికమైన విభూతిగా కూడా ఉంటుంది. ఆత్మ యొక్క జ్ఞానంగా కూడా ఉంటుంది. ఆ బ్రాహ్మి బ్రహ్మాండంగా కూడా ఉంటుంది. బ్రహ్మస్వరూపాన్ని తెలుపుతూ కూడా ఉంటుంది. అటువంటి ఏ తత్వం ఉన్నదో అది ఆశ్రయించిన జనులకు వాళ్లకు ప్రియమైన దాన్ని ప్రదానం చేస్తూ ఉంటుంది. ఆ లక్షణంతో ఉంటుంది. ఈ శ్రీ, ఈ ఐశ్వర్యము, ఈ విభూతి మనసులని హరిస్తూ ఉంటుంది. దివ్యమైన మూర్తులతో ఉంటుంది. ప్రాపంచికమైన మధుకైటభాలతో ఉన్న మనస్సులు అందులోని విషయాలు కావాలని కోరుకుంటే, ఆ విధంగా ఆశ్రయించిన వాళ్లకు అటువంటి ప్రియమైన వస్తువులను కూడా ప్రదానం చేస్తూ ఉంటుంది. అయితే మధుకైటభాలు నాకు శత్రువులని తెలుసుకుని వాటిని దూరం చేసుకున్న మనసులు ఆత్మారామత్వం కావాలి అని ఆశ్రయిస్తే, అటువంటి వాళ్లకు కావలసిన ఆత్మజ్ఞానాన్ని కూడా, వాళ్లకు ప్రియమైన జ్ఞానాన్ని కూడా ప్రదానం చేసే శీలము లక్షణంతో ఉంటుంది. ఈ రెండిట్లో నాకు ఏది కావాలి? ఈ విధంగా రెండుగా ఉన్న, విద్యలుగా ఉన్న ఈ 2 జ్ఞానాల్లో నాకు కావలసిన విద్య ఏది అంటే, నాకు కావలసిన శ్రీ వెంకటేశానికి దయితమై ఉండాలి, ప్రియమై ఉండాలి. నాకు ప్రియమైన విషయాలు, నాకు ప్రియమైన సంపదలు కాదు. వేములను కటము చేసే ఏ తత్వం ఉన్నదో దానికి ప్రియమైన, ఆత్మకు ప్రియమైన విద్య ఏమున్నదో ఆ శ్రీ నాకు కావాలి. ఆ బ్రాహ్మి కావాలి. పరబ్రహ్మానికి ప్రియమైన ఏ బ్రహ్మజ్ఞానం ఉన్నదో అది నాకు కావాలి. అది నాలో ఉదయించాలి. అందుకని తవ, నీకు, ఓ బ్రాహ్మీ శ్రీ, ఓ బ్రహ్మ విద్య, తవ, నీకు సుప్రభాతమవుగాక. నాలో నువ్వు ఉదయించదవుగాక. నన్ను నువ్వు ప్రచోదనము చేయుదువుగాక అని కోరుకుంటూ ఉన్న శ్లోకమిది. మాతః సమస్త జగతాం మధుకైటభారేః వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రిత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం.